వైసీపీ నేతలపై మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు విమర్శలు గుప్పించారు. ఓట్ల వ్యవహారంలో చీప్ ట్రిక్స్ పాల్పడుతున్నారని ఆరోపించారు. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో భారీ సంఖ్యలో దొంగ ఓట్లు ఉన్నాయని ఆరోపించారు. డబ్బులిచ్చి ప్రజలను మభ్యపెట్టి ఓట్లు వేయించుకోవాలని సీఎం జగన్ చూస్తున్నారని అన్నారు. వైసీపీతో సీక్రెట్ గా పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం తమకు లేదని అన్నారు. షర్మిల రాకతో సీఎం జగన్ భయపడే పరిస్థితి ఏర్పడిందన్నారు. అందుకే సీఎం జగన్ హ్యాపీగా దిగిపోతారని సీఎం జగన్ అంటున్నారని ఎద్దేవా చేశారు. ఈ ఎలక్షన్స్ సజావుగా సాగుతాయనేది మాత్రము నమ్మకం లేదు. దీంట్లో ఏమాత్రం సందేహం లేదు. పోనీ ఇది ఒక్కటే ఇదని చెప్పి డైరెక్ట్ గా డూప్లికేట్ ఓట్లు అంటే ఒక్కొక్క వ్యక్తికి 2 ఓట్లు, ఒక్కొక్క వ్యక్తి 2 ఓట్లు చొప్పున 114 ఓట్లను మేము ఐడెంటిఫై చేశాం. పోనీ 114 ఓట్లు డిలీట్ చేశారంటే ఇంకొక 9 ఓట్లు దాన్ని కూడా ఆ డూప్లికేట్ ఓట్లు ఒక మనిషికి 2 ఓట్లు అవి కూడా అలాగే ఉంచారు. అంటే కంప్లైంట్లు ఇచ్చినప్పటికీ కూడా ఏ మాత్రము చలనం లేకుండా అసలు ఈ అధికారులు ఏమి చేస్తున్నారో కూడా తెలియనటువంటి పరిస్థితి. మళ్ళీ గ్రామ వాలంటీర్స్ వ్యవస్థ ఉంది, అది కాకుండా ఈ బిఎల్ఓలు వ్యవస్థ ఉంది, సెక్రటేరియట్స్ వ్యవస్థ ఉంది. ఇన్ని వ్యవస్థలు పెట్టుకుని వీళ్ళు కావాలని చేస్తున్నది ఇది చాలా చాలా దౌర్భాగ్యము. ఇది ఇంక ఎవరితో చెప్పుకోవాలో తెలియట్లేదు. సరే, ఇంక షర్మిలమ్మ గారు వచ్చారు. ఆవిడ వచ్చాక ఇంక జగన్మోహన్ రెడ్డికి కంగారు మొదలైంది, షివరింగ్ మొదలైంది. అంతకుముందు అయితే ఏదో మేకపోతు గంభీరంగా అబ్బే వై నాట్ 175 అవుట్ ఆఫ్ 175 అని చెప్పి వారు చెప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఇప్పుడు నేను మీరు దిగిపోమంటే హ్యాపీగా దిగిపోతానని చెప్పి నేను ఇవాళ పేపర్లో చూశాను. అంటే ఎందుకంటే పార్టీలో ఎవరు ఉండటం లేదు, బలవంతంగా నొక్కి పెట్టి మీరు ఇక్కడ కంటెస్ట్ చేయండి బాబు అని చెప్పే పరిస్థితి. ఇదివరకైతే సీట్లు మాకు కావాలని చెప్పి ఎగబడి ఒక్క సీటుకి 4-10 మంది కాంపిటీషన్ ఉన్న రోజుల్లో అప్పుడు 2019లో ఇప్పుడు ఒక సీటు కూడా నాకు వద్దురా నాయన అని చెప్తున్నారు. నేషనల్ ఓటర్స్ డే వాళ్ళు గుర్తుంచుకోండి. మళ్ళీ ఎలక్షన్ అయిపోయాక చూడండి, పవన్ కళ్యాణ్ గారి పొత్తులో ఉన్న పార్టీ అధికారంలోకి వస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి వెళ్ళిపోతారు.